వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. మరి ఈ సెషన్లో మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశంలో ఖనిజ వనరులు మినరల్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే ఈ టాపిక్ అనేది మనం చూస్తే ఆల్మోస్ట్ మనకి మెమొరీ బేస్డ్గా ఇక్కడ మన క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక ఖనిజం ఇచ్చి ఆ ఖనిజం విస్తరించిన ప్రాంతాలను కనుక్కోండి అనివ్వచ్చు, లేదా ఒక ఖనిజం ఇచ్చి ఆ ఖనిజం పరంగా ఉత్పత్తిలో ఏ రాష్ట్రాలు ప్రథమ స్థానంలో ఉన్నాయనివ్వచ్చు, లేదా ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానాన్ని గుర్తించండి అనివ్వచ్చు, లేదా ఖనిజ నిల్వల పరంగా ఖనిజాలు ఏ రాష్ట్రాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనేది మనకి ఇవ్వచ్చు. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనకు వచ్చేటటువంటి బిట్ అంతా కూడా కంప్లీట్లీ మెమరీ బేస్డ్గా క్వశ్చన్ అనేది వచ్చే ఆస్కారం ఉంటుంది. సో అందుకు మీకు కాస్త సులభతరం అయ్యే విధంగా ఎట్లా నోట్స్ రాసుకోవాలో కూడా పాయింట్స్ వైజ్గా మనం ఆల్రెడీ డిటిపి చేసి మీకు పెట్టడం జరిగింది. సో ఏ అంశాలని ఎట్లా చదువుకోవాలి అనేది చాలా క్లియర్గా మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. మనకు ఎందుకంటే బయట మార్కెట్లో దొరికే పుస్తకాల్లో చాలా క్లమ్జీగా ఇవ్వడం వలన సో మీరు దాన్ని అర్థం చేసుకొని చదివి మరలా మీరు గుర్తుపెట్టుకునేసరికి చాలా టైం టేకన్ అనేది జరుగుతుంది. అట్లా కాకుండా ఈజీ వేలో ఏదైతే ఎగ్జామినర్ మనకు క్వశ్చన్ అడుగుతున్నాడో దానికి అనుబంధంగా మనకి తయారు చేయడం జరిగింది. మరి ఈ ఖనిజాలకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అనేదాన్ని మనం చూస్తే అసలు ఖనిజము అంటే ఏమిటి అంటాడు. చూడమ్మ, ఖనిజము అంటే 2 or more than 2 ఎలిమెంట్స్ యొక్క కాంబినేషన్ అనేది మనం చెప్తాం. 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాల యొక్క సమ్మేళనాన్నే ఖనిజము అనేటటువంటి పేరుతో మనకి పిలవడం జరుగుతుంది. మరి ఇంతకీ ఖనిజాలని అధ్యయనం చేయడాన్ని ఏమంటారు అంటాడు. సో ఖనిజాలని అధ్యయనం చేయడాన్ని మినరాలజీ అంటారు. ఇంకో విషయాన్ని మీరు గమనిస్తే 2 లేదా అంతకన్నా ఖనిజాల యొక్క రసాయనిక సమ్మేళనమే శిలలు అంటాం, రాక్స్ అంటాం. ఆ శిలల యొక్క అధ్యయనాన్ని అయితే మనకి పెట్రాలజీ అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. చూసుకున్నాము 2019-2020 సచివాలయం ఫలితాల్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2లో స్టేట్ ఫస్ట్ తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 రైల్వే, ఎస్ఎస్సి మరియు ఎస్ఐ కానిస్టేబుల్లో వేల మందిని గవర్నమెంట్ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ ఇప్పుడు సచివాలయం మరియు గ్రూప్ 2లకు కొత్త బ్యాచ్లు ప్రారంభం. మరిన్ని వివరాలకు సంబంధించిన హర్షిత్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. పెట్రాలజీ అంటే అది శిలల యొక్క అధ్యయనం, ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ది రాక్స్ని స్టడీ చేయడము అయితే పెట్రాలజీ. కానీ మినరల్స్ని అధ్యయనం చేయడాన్ని మినరాలజీ అంటారు. అయితే ఈ ఖనిజాలు అనేవి మనకి భూగర్భం లోపల నుంచి వెలికి తీయడాన్నే గనుల త్రవ్వకం అని పిలవడం జరుగుతుంది. మరి ఈ గనులు అనేవి ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఇదో పెద్ద ప్రశ్న మనకి. మరి స్వాతంత్ర్యము కన్నా ముందు ఆల్మోస్ట్ భారతదేశం యొక్క సహజ సంపద అంతా కూడా బ్రిటిష్ వారు లేదా యూరోపియన్ల యొక్క ఆధిపత్యంలో ఉండేది. మరి యూరోపియన్లు మనకి స్వాతంత్రం ఇచ్చి మన దేశాన్ని విడిచి వెళ్తున్నప్పుడు చాలా వరకు ఖనిజాలు కానీ సహజ సంపదలు కానీ అన్నీ కూడా భారతదేశంలో ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించే వాళ్ళ దేశాలకు వెళ్ళిపోవడం జరిగింది. అంటే మనకి స్వాతంత్రం వచ్చిన ఆరంభాన్ని పరిశీలించినట్లయితే ఈ స్వాతంత్రం వచ్చిన ఆరంభంలో ఆల్మోస్ట్ గనులు అత్యధికముగా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉండేవి. మరి ఈ ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్న గనులని ప్రభుత్వ పరం చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ. సో భారత ప్రధానిగా ఉక్కు మహిళగా మనం పిలవటువంటి వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ. మరి ఇందిరాగాంధీ గారు 1970వ సంవత్సరంలో గనులను జాతీయం చేశారని చెప్పాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్నన్న గనులను జాతీయం చేసినటువంటి సంవత్సరం ఎప్పుడు అంటే 1970వ సంవత్సరంలో గనులు జాతీయం చేశారు. సరే, ఓకే, గనులు అయితే జాతీయమయ్యాయి అంటే ప్రభుత్వం యొక్క ఆధీనం లోపలికి వచ్చాయి. మరి గనులు ఎప్పుడైతే ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయో ఆ గనులలో పనిచేసేటటువంటి కార్మికులు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మారడం జరిగింది. అయితే ఎప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు పని గంటలు అనేవి మనకి తగ్గాయి, ఖనిజ ఉత్పత్తి అనేది మనకి తగ్గడం జరిగింది. అంటే ఇప్పుడు 1970లో గనులను జాతీయం ద్వారా
ప్రభుత్వ ఆధీనంలోనికి వచ్చినప్పటికీ ఆ గనుల వలన ఉత్పత్తి అనేది మనకి తగ్గిపోయింది. సో గనుల యొక్క నిర్వహణకు అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంది, ఆ గనుల నుంచి వచ్చేటటువంటి ఆదాయం అనేది తక్కువగా ఉంది. అంటే ఆల్మోస్ట్ గనులన్నీ కూడా నష్టాల బాటలో ఉన్నాయి. పేరుకే ప్రభుత్వం చేతిలో ఉన్నాయి తప్ప ఆల్మోస్ట్ నష్టాలను చవిచూస్తున్నాయి. మరి ఈ నష్టాల నుంచి తిరిగి లాభాల్లోకి తీసుకురావడానికి ఒక నూతన ఖనిజ విధానాన్ని మనకు రూపొందించారు. అలా గనులకు సంబంధించి నూతన ఖనిజ విధానం ఎప్పుడు వచ్చింది అంటే 1993వ సంవత్సరం. మరి 1993వ సంవత్సరము అంటే భారత ప్రధానమంత్రి మనకి పివి నరసింహారావు, ఆయనతో పాటుగా ఆర్థిక శాఖ మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ అనేవాళ్ళు మనకు ఉన్నారు. మరి వీళ్ళిద్దరూ చేపట్టినటువంటి ఆర్థిక సంస్కరణలు మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ రూపుమార్చినవే ఈ ఆర్థిక సంస్కరణలు. ఆ ఆర్థిక సంస్కరణల్లో భాగంగా గనులను కూడా లాభాల్లోకి తీసుకురావడానికి న్యూ మినరల్ పాలసీ, నూతన ఖనిజ విధానము అనే దానిని 1993లో తీసుకురావడం జరిగింది. మరలా ఈ నూతన ఖనిజ విధానము ద్వారా గనుల యొక్క యాజమాన్య బాధ్యతలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం జరిగింది. సో గని అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ దానిని మెయింటైన్ చేసేటటువంటి బాధ్యత ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారు. సో ఆ ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వానికి కొంత రాయల్టీ అనేది చెల్లిస్తారు. సో మిగతా లాభం అంతా కూడా ప్రైవేట్ వ్యక్తులు మనకి తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇక్కడ కూడా భారత ప్రభుత్వం ఏం చేసింది అంటే అన్ని రకాల గనుల్ని కూడా ప్రభుత్వం చేతుల ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినప్పటికీ అణు ఇంధన ఖనిజాలు ఏవైతే ఉన్నాయో ఆ అణు ఇంధన ఖనిజాలకు చెందిన గనులను మాత్రం పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంచారు. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి గనులను ఇచ్చినప్పటికీ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంచినటువంటి ఖనిజాలు ఏంటి అంటే అణు ఇంధన ఖనిజాలు, న్యూక్లియర్ మినరల్స్ అంటాం మనం. యురేనియం కావచ్చు, థోరియం కావచ్చు, జిర్కోనియం కావచ్చు, ప్లూటోనియం, టైటానియం, ఇట్లాంటివన్నీ కూడా అణు ఇంధన ఖనిజాలు అంటారు. మరి అణు ఇంధన ఖనిజాలు ఎందుకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించలేదు? మరి ఒక వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి ఒక కంపెనీని కానీ ఒక యాజమాన్యాన్ని చేపట్టాడు అంటే వాడు కేవలం లాభాపేక్షణ అనే దాని మీదే మనకి ఆధారపడి పనిచేస్తాడు. మరి అణు ఇంధన ఖనిజాలు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే వాటి యొక్క నిర్వహణలో సరైనటువంటి పద్ధతులు వాళ్ళు పాటించకపోతే భారీ స్థాయి ప్రమాదాలు మనకి సంభవించే అవకాశం ఉంటుంది. సో అందుకోసం అణు ఇంధన ఖనిజాలకు చెందిన గనుల్ని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంచి మిగిలిన గనుల్ని కొన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉంచారు, కొన్ని ప్రైవేట్ వ్యక్తులకు అవకాశం కల్పించారు. అలా ప్రైవేట్ వ్యక్తులకు అవకాశం కల్పించినటువంటి నూతన ఖనిజ విధానం ఏది అంటే 1993 న్యూ మినరల్ పాలసీ అనేది మనం చెప్పాలి. మరి ఆ తరువాత కాలంలో మారుతున్నటువంటి ప్రపంచంలో ఖనిజాలను సుస్థిరంగా వినియోగించడానికి సస్టైనబుల్ డెవలప్మెంట్ కొరకు మరి సుస్థిర వినియోగము అంటే ఈరోజు మన అవసరాలకు మనం ఉపయోగించడమే కాకుండా భవిష్యత్తు తరాలని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ వనరుల యొక్క వినియోగాన్ని కాస్త నియంత్రించాలి. ఎందుకంటే ఈ రోజున మనం ఉన్నాం విరివిగా ఇష్టానుసారంగా ఖనిజాలన్నీ కూడా మనం వాడేసామనుకోండి, మరి రానున్నటువంటి తరాలకి ఈ ఖనిజ నిక్షేపాలు అందుబాటులో లేకపోతే వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకు ప్రపంచవ్యాప్తంగా మనకి సుస్థిరాభివృద్ధి అనేటటువంటి అంశాన్ని తీసుకురావడం జరిగింది, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి. అలాగే ఈ ఖనిజాలను సుస్థిర వినియోగం కొరకు ఏ విధంగా మనం ఉపయోగించాలి అని అధ్యయనం చేయడానికి భారత ప్రభుత్వం 2008వ సంవత్సరంలో ఓ కమిటీని నియమించింది. అలా ఖనిజాల సుస్థిర వినియోగం కొరకు 2008వ సంవత్సరంలో నియమించిన ఆ కమిటీనే హోడా కమిటీ. చూసుకున్న చాలా చాలా ఇంపార్టెంట్. ఖనిజాల సుస్థిర వినియోగం కొరకు భారత ప్రభుత్వం 2008వ సంవత్సరంలో నియమించినటువంటి కమిటీ హోడా కమిటీ అంటాడు. అంటే హోడా కమిటీని ఎప్పుడు వేశారు అంటే 2008. దేని కొరకు అంటే ఖనిజ సుస్థిర వినియోగాన్ని అధ్యయనం చేయడానికి. మరి ఇంతకీ భారతదేశంలో ఈ ఖనిజాలను అన్వేషిస్తున్నటువంటి సంస్థ,
ఏ ప్రాంతంలో ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి, ఎక్కడ మనం గనులను నిర్వహించాలని చెప్పి అన్వేషణ చేపడుతున్నటువంటి సంస్థ ఏది అంటే జిఎస్ఐ అంటాం మనం, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మన భారతదేశంలో ఖనిజ నిక్షేపాలు అనేవి ఏ ప్రాంతంలో ఉన్నాయని చెప్పి అన్వేషణ చేస్తూ ఖనిజాలు అంటే గనుల యొక్క త్రవ్వకానికి మనకు అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు భారతదేశం పరంగా మనం చూస్తే, ఓవరాల్గా మనం చూస్తే మన దేశంలో ఖనిజాలకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ఆల్రెడీ మనం ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపంలో డిస్కస్ చేసాం. చోటా నాగపూర్ పీఠభూమి అని చెప్పి, ఆ చోటా నాగపూర్ పీఠభూమి అంటే మనకి జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్ ఆ పరిసర ప్రాంతాల్లో అత్యధికముగా మన ఖనిజ నిక్షేపాలు అనేవి ఉంటాయి. అందుకే ఆ చోటా నాగపూర్ పీఠభూమిని మినరల్ బౌల్ ఆఫ్ ఇండియా లేదా రూర్ ఆఫ్ ఇండియాగా మనం పిలుస్తాం, అది ప్రాంతం పరంగా చూస్తే. మరి అలా కాకుండా మన రాష్ట్రంలో ఖనిజాలు నిల్వలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఖనిజ నిల్వలు అనేవి మనకి ఎక్కువగా ఉన్నాయి. అంటే అన్ని రకాల ఖనిజాలకు సంబంధించినటువంటి రిజర్వ్స్ మినరల్ రిజర్వ్స్ లేదా ఖనిజాల యొక్క నిల్వలు అత్యధికముగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే జార్ఖండ్. కానీ ప్రస్తుతం ఖనిజ ఉత్పత్తి ఎక్కడ ఎక్కువ ఉంది చూసుకున్నామా, ఉత్పత్తి వేరు, నిల్వలు వేరు. ఉత్పత్తి అంటే ఈ సంవత్సరానికి ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారో దానిని మాత్రమే కన్సిడర్ చేస్తాడు ఉత్పత్తి. ఓవరాల్గా స్టోరేజెస్ ఎంత ఉన్నాయి అనేది మనం కన్సిడర్ చేసేది నిల్వలు. మరి నిల్వల పరంగా మనం చూస్తే అత్యధికముగా జార్ఖండ్లో ఉంటే ఉత్పత్తి ఎక్కువగా మనకు ఉన్నటువంటివి రాజస్థాన్ అండ్ ఒడిస్సా రాష్ట్రాల్లో ఉత్పత్తి అనేది మనకు ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. మరకపోతే ఈ ఖనిజాల యొక్క వర్గీకరణ అనే దానిని మనం చూస్తే ఖనిజాలకు ఉన్నటువంటి భౌతిక రసాయనిక లక్షణాలని ఆధారంగా చేసుకొని అంటే ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ని మనం బేస్ చేసుకుంటే ఖనిజాలు 4 రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. చూసుకోండి, మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. చిన్న చిన్న తరహా ఎగ్జామినేషన్స్లో ఒక ఖనిజం ఇచ్చి అది ఏ రకమైనది అనేది మనకు అడిగే అవకాశం ఉంటుందమ్మా. మరి 4 రకాలు ఏంది అనేది మనం చూస్తే లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు, ఇంధన ఖనిజాలు, అణు ఇంధన ఖనిజాలు అంటాడు. మెటాలిక్ మినరల్స్, నాన్ మెటాలిక్ మినరల్స్, ఫ్యూయల్స్ అండ్ అటామిక్ ఫ్యూయల్స్ ఆర్ న్యూక్లియర్స్ అనేటటువంటి పేర్లతో మనం పిలుస్తాం. మరి లోహ ఖనిజాలు అనే వాటిని మనం చూస్తే మరలా ఈ లోహ ఖనిజాలని 2 రకాలుగా మనకి వర్గీకరణ చేయడం జరుగుతుంది. ఒకటి ఫెర్రస్ కలిగినటువంటి లోహాలు, రెండవది నాన్ ఫెర్రస్ లోహాలు. ఫెర్రస్ అంటే ఇనుము, ఆ ఇనుముతో సంబంధం ఉన్నటువంటి లోహాలని ఫెర్రస్ లోహాలు అంటాడు. ఇనుముతో సంబంధం లేనటువంటి లోహాలని నాన్ ఫెర్రస్ లోహాలు అంటాడు. మరి ఫెర్రస్ లోహాలుగా మనం చూస్తే ఇనుము, మ్యాంగనీస్, జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోవాలన్న ఫెర్రస్ లోహాలుగా మనకు ఉన్నటువంటి లోహాల్లో ఇనుము, మ్యాంగనీస్, నికెల్, క్రోమియం, టంగస్టన్. ఈ టంగస్టన్ లాంటిదే మనకి విద్యుత్ బల్బుల తయారీలో ఉపయోగించడం జరుగుతుంది నాన్న. ఓకేనా? సో విద్యుత్ బల్బుల యొక్క ఫిలమెంట్లో మనం ఉపయోగించేటటువంటి లోహం ఏది అంటే టంగస్టన్ అనేటటువంటి లోహాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫెర్రస్ లోహాలు. మరి నాన్ ఫెర్రస్ లోహాలు మనం చూస్తే వెండి. మనకున్నటువంటి లోహాలన్నింటిలో కల్లా అత్యుత్తమ విద్యుత్ వాహకం, అత్యుత్తమ విద్యుత్ వాహకంగా మనం పిలువబడేది వెండి అనేదాన్ని మనం చెప్తాం. ఓకేనా? ఎలక్ట్రిక్ కండక్టర్గా మనం పిలవడం జరుగుతుంది. దాని తర్వాత మనకి కాపర్ అనేది వస్తుంది. మరి నాన్ ఫెర్రస్ లోహాల్లో బంగారం, నోబెల్ మెటల్గా మనం పిలవడం జరుగుతుంది. అండ్ కాపర్, రాగి. మానవుడు మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి లోహం ఏది అంటే కాపర్ అనేది మనం పిలుస్తాం. అండ్ అల్యూమినియం. చూడమ్మ, అల్యూమినియం అనేది మనకి నేరుగా లభించదు. అల్యూమినియం అనే దానిని బాక్సైట్ అనేటటువంటి ముడి ఖనిజం నుంచి తయారు చేయడం జరుగుతుంది.
సో మనకు అల్యూమినియం ఏ రూపంలో లభిస్తుంది అంటే బాక్సైట్ రూపంలో, లేదా బాక్సైట్ నుంచి వెలికి తీసేటటువంటి ఖనిజం ఏది అంటే అల్యూమినియం అనే లోహాన్ని మనకి తయారు చేస్తారని చెప్తాడు. అండ్ టిన్, జింక్ ఇవన్నీ కూడా నాన్ ఫెర్రస్ లోహాలుగా మనం చెప్పాలి. మరకపోతే అలోహ ఖనిజాల్లో మనం చూస్తే మైకా, ఇక్కడ చూడము మైకా అంటే మనకి అబ్రకము అంటాం తెలుగులో. సో అబ్రకము అన్న మైకా అన్న ఒకటే. ఆ తర్వాత మనకి సున్నపు రాయి, సున్నపు రాయి అంటే మనకి లైమ్ స్టోన్ అంటాడు ఇంగ్లీష్లో, గుర్తుపెట్టుకోవాలి ఇంగ్లీష్ పదాలు కూడా. మరి ముగ్గురాయి అనేదాన్ని మనం చూస్తే బైరటీస్ అంటాం మనం. మరి రాతినార అంటే ఆస్బెస్టాస్. మరకపోతే గ్రాఫైట్, బొగ్గు యొక్క రూపాంతరమే మనకి గ్రాఫైట్. ఆ గ్రాఫైట్ యొక్క రూపాంతరమే వజ్రాలు అండ్ లవణాలు, జిప్సమ్ అనేది మనం చెప్తాం. ఇవన్నీ కూడా అలోహ ఖనిజాలు. చూసుకోండి, అలోహ ఖనిజాల్లో అబ్రకము, సున్నపురాయి, రాతినార, ముగ్గురాయి, గ్రాఫైట్, వజ్రాలు, లవణాలు అండ్ జిప్సమ్ అనేవి మనకు వస్తాయి. మరకపోతే ఇంధన ఖనిజాలు, మండే స్వభావాన్ని కలిగి ఉన్నటువంటివి ఇంధన ఖనిజాలు. ఆ ఇంధన ఖనిజాల్లో మనం చూస్తే బొగ్గు, పెట్రోలియం అండ్ సహజ వాయువు, కోల్, పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ అనే వాటిని ఇంధన ఖనిజాలుగా మనం చెప్పడం జరుగుతుంది. ఇక ఫైనల్గా 4వది మనం చూస్తే అణు ఇంధన ఖనిజాలు, అటామిక్ ఫ్యూయల్స్ లేదా న్యూక్లియర్ మినరల్స్ అంటాం. మరి అణు ఇంధన ఖనిజాల్లో యురేనియం, థోరియం, జిర్కోనియం, ప్లూటోనియం, టైటానియం, జిర్కోనియం ఇట్లాంటివన్నీ కూడా అణు ఇంధన ఖనిజాల్లో భాగంగా వస్తాయని చెప్పాలి. సో ఇవి భౌతిక రసాయనిక లక్షణాలు ఆధారంగా చేసుకొని ఖనిజాల యొక్క వర్గీకరణ. మరి ఇలా కాకుండా కొంచెం హై లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్లో భారతదేశంలో ఖనిజాల విస్తరణ అనేది ఎన్ని రకాలుగా జరిగిందని చెప్తాడు. అంటే మన దేశాన్ని రీజియన్స్గా వర్గీకరిస్తే ఏ రీజియన్లో ఎటువంటి ఖనిజాలు లభ్యమవుతున్నాయి అనేది మనం చూస్తే, వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. మరి ఈ ఖనిజాల విస్తరణ మన దేశంలో మనం చూస్తున్నప్పుడు ప్రధానంగా ఇట్లా 6 రకాల రీజియన్స్గా మనకి వర్గీకరణ చేయడం జరుగుతుంది.
ఒకటి నార్త్ ఈస్టర్న్ పెనిన్సులార్ బెల్ట్ అంటాడు. సో ఈశాన్య ద్వీపకల్ప భాగము అనేది మనం చెప్తాం. ఆ నార్త్ ఈస్టర్న్ పెనిన్సులార్ బెల్ట్ అంటే ప్రధానంగా ఛోటా నాగపూర్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఛోటా నాగపూర్ ప్రాంతం అంతా కూడా నార్త్ ఈస్ట్ పెనిన్సులార్ బెల్ట్లోనికి వస్తుంది. మరి సెంట్రల్ బెల్ట్ అనే దానిని మనం చూస్తే ప్రధానంగా మనకి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అనేవి మనకు వస్తాయి. మరి సదరన్ బెల్ట్ అనే దాన్ని మనం చూస్తే కర్ణాటక అండ్ తమిళనాడు రాష్ట్రాలు అనేవి ముఖ్యంగా వస్తాయి. సౌత్ వెస్ట్రన్ బెల్ట్ అనేది మనం చూస్తే కర్ణాటక అండ్ గోవా ఇట్లాంటి రాష్ట్రాలు మనకు వస్తాయి. మరి నార్త్ వెస్ట్రన్ బెల్ట్ అనే దానిని మనం చూస్తే రాజస్థాన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ నార్త్ వెస్ట్రన్ బెల్ట్లోకి వస్తాయి. అండ్ ఇండియన్ ఓషియన్ బెల్ట్ అన్న హిందూ మహాసముద్రం అంటే కోస్టల్ బెల్ట్ ఏదైతే ఉందో కోస్టల్ రీజియన్గా మనం చెప్తాడు. ఇలా మన భారతదేశంలో ఖనిజాల విస్తరణ ఎన్ని రకాలుగా చెప్తున్నాడు అంటే 6 రకాలు. జాగ్రత్తగా నోట్ చేయండి. ఒకటి నార్త్ ఈస్టర్న్ పెనిన్సులార్ బెల్ట్, ద్వీపకల్పంలో ఈశాన్య ప్రాంతము అంటాడు. రెండవది మనకి చూస్తే సెంట్రల్ బెల్ట్, మధ్య ప్రాంతంగా చెప్తాడు. మూడవది సదరన్ బెల్ట్, దక్షిణ ప్రాంతంగా మనం చెప్తాం. నాలుగవది సౌత్ వెస్ట్రన్, నైరుతి ప్రాంతంగా చెప్తాం. ఐదవది నార్త్ వెస్ట్రన్, వాయువ్య భాగంగా మనం చెప్తాం. ఆరవది ఇండియన్ ఓషన్. మరి ఏ రీజియన్లో ఏ ప్రాంతాలు వస్తాయి, అక్కడ లభించేటటువంటి ముఖ్యమైన ఖనిజ నిక్షేపాలు ఏంటి, ఈ ఆస్పెక్ట్లో ఒక్కసారి మనం చూస్తే మరి నార్త్ ఈస్ట్ పెనిన్సులార్ బెల్ట్ అనే దానిని మనం చూస్తే ఇక్కడ ప్రధానంగా జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా రాష్ట్రాలు అనేవి మనకు ఉంటాయి. మీరు చూడమ్మా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా రాష్ట్రాలు అంటే ఇది ఛోటా నాగపూర్ విస్తరించినటువంటి ప్రాంతం. భారతదేశంలోనే అత్యధిక ఖనిజ వనరులు అనేవి మనకి ఏ ప్రాంతంలో విస్తరించాయంటే నార్త్ ఈస్టర్న్ పెనిన్సులార్ బెల్ట్లో విస్తరించాయని చెప్పాలి. దాన్నే మనం ఛోటా నాగపూర్ అంటాం. మరి ఈ బెల్ట్నే మనకి ఐరన్ అండ్ స్టీల్ బెల్ట్ అని కూడా పిలుస్తాడు. ఎందుకంటే ఇనుప నిక్షేపాలు అనేవి ఎక్కువగా ఈ ప్రాంతంలో విస్తరించాయి కాబట్టి ఐరన్ అండ్ స్టీల్ బెల్ట్గా పిలువబడే బెల్ట్ ఏది అంటే నార్త్ ఈస్టర్న్ పెనిన్సులార్ బెల్ట్ అనే దానిని మనం చెప్పాలి. మరి ఈ నార్త్ ఈస్ట్ పెనిన్సులార్ బెల్ట్లో ప్రధానంగా బొగ్గు, ఇనుము, మ్యాంగనీస్, సున్నపురాయి, బాక్సైట్ అండ్ రాగి, మనకి హజరీబాగ్, రాంచీ లాంటి పీఠభూముల్లో రాగి నిక్షేపాలు అనేవి, డైరెక్ట్గా మనకి ఛోటా నాగపూర్లో బొగ్గు, ఇనుము, మ్యాంగనీస్, ఈ మూడు కూడా చాలా ముఖ్యమైనటువంటి ఖనిజాలమ్మ. సో ఐరన్ అండ్ స్టీల్ బెల్ట్గా పిలువబడే బెల్ట్ ఏది అంటే నార్త్ ఈస్టర్న్ పెనిన్సులార్ బెల్ట్గా మనం చెప్పాలి. మరి రెండవ దాన్ని మనం చూస్తే సెంట్రల్ బెల్ట్. ఇది ప్రధానంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో విస్తరించింది కావున దీనిని మధ్యప్రదేశ్ మహారాష్ట్ర బెల్ట్ అని కూడా పిలుస్తారు. అయితే ఇది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అనే కాకుండా ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఉంటుందమ్మా. అంటే ఆల్మోస్ట్ మన దేశం యొక్క మధ్య భాగాల్లో విస్తరించి ఉంటుంది. మరి ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తే బాక్సైట్, మ్యాంగనీస్, సున్నపురాయి, బొగ్గు, వజ్రాలు ఇట్లాంటి ఖనిజ నిక్షేపాలన్నీ కూడా ఈ సెంట్రల్ బెల్ట్లో మనకు లభిస్తాయి. మరకపోతే నెక్స్ట్ మనం చూస్తే సదరన్ బెల్ట్. ఈ సదరన్ బెల్ట్ అనేది కర్ణాటక పీఠభూమి మరియు తమిళనాడు ప్రాంతం ఉంటుంది. మరి తమిళనాడు అనగానే మనకు గుర్తు రావాల్సింది తమిళనాడులో నైవేలి అనేటటువంటి ప్రాంతం. ఈ నైవేలి అనేటటువంటి ప్రాంతంలో లిగ్నైట్ రకమైనటువంటి బొగ్గు అనేది మనకు లభ్యమవుతుందని చెప్పాలి. సో లిగ్నైట్ రకానికి చెందినటువంటి బొగ్గు ఏ ప్రాంతంలో మనకి లభ్యమవుతుంది అంటే తమిళనాడులో నైవేలి ప్రాంతంలో లభ్యమవుతుందని చెప్తాడు. వాస్తవానికి వయస్సు రీత్యా చూస్తే ఈ బొగ్గును టెర్షియరీ బొగ్గు అంటాడు. మీరు బొగ్గు యొక్క వయస్సు పరంగా చూస్తే గోండవానా బొగ్గు, టెర్షియరీ బొగ్గు అనేది మనకు ఉంటాయి.
250 మిలియన్ సంవత్సరాల క్రితం మనకి ఏర్పడితే దానిని గోండ్వానా రకమైన బొగ్గు అంటాడు. ఓ 30 నుంచి 60 మిలియన్ సంవత్సరాల మధ్య ఏర్పడితే టెర్షియరీ బొగ్గు అంటాం. మరి తమిళనాడు నైవేలి ప్రాంతంలో లభించే బొగ్గుని టెర్షియరీ రకమైన బొగ్గు లేదా కార్బన్ శాతం ఆధారంగా అయితే లిగ్నైట్ బొగ్గు అనేది మనం పిలవడం జరుగుతుంది. మరి ఆల్మోస్ట్ ఇది నార్త్ ఈస్ట్ పెనిన్సులార్ బెల్ట్ను పోలి ఉంటుందమ్మా. సో నార్త్ ఈస్ట్ పెనిన్సులార్ బెల్ట్ అంటే బొగ్గుతో పాటుగా ఇనుము, మ్యాంగనీస్ లాంటి ఖనిజాలు. ఎందుకంటే ఈ రోజున కర్ణాటకలో ఉన్నటువంటి బళ్ళారి కానీ, చిత్రదుర్గ కానీ, కెమ్మనగండి కానీ ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా మనకి ఇనుప నిక్షేపాలకు ప్రసిద్ధిగాంచినవి. అలా నార్త్ ఈస్ట్ పెనిన్సులార్ బెల్ట్ను పోలిన బెల్ట్ ఏది అంటే సదరన్ బెల్ట్ అనే దానిని మనం చెప్పాలి. ఇకపోతే నెక్స్ట్ సౌత్ వెస్ట్రన్ బెల్ట్. మరి సౌత్ వెస్ట్రన్ బెల్ట్ అనే దానిని మనం చూస్తే అది ముఖ్యంగా గోవా, కర్ణాటక, కేరళలో విస్తరించిందమ్మ. మరి ఈ ప్రాంతంలో కూడా ఇనుము, బాక్సైట్, క్రోమియం, కాపర్, మాంగనీస్ ఇట్లాంటి ఖనిజాలు మనకి లభ్యమవుతున్నాయి. మరకపోతే నెక్స్ట్ మనం చూస్తే నార్త్ వెస్ట్రన్ బెల్ట్ అంటే వాయువ్య ప్రాంతం. ఇది ప్రధానంగా రాజస్థాన్లో ఆరావళి పర్వతాలు, వాటితో పాటుగా గుజరాత్ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా విస్తరించింది. అయితే ఈ ప్రాంతంలో మనకి ముఖ్యంగా నాన్ ఫెర్రస్ లోహాలు అనేవి మనకు లభిస్తాయి. సో కాపర్ కావచ్చు, వెండి కావచ్చు, బంగారం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మన నాన్ ఫెర్రస్ లోహాలు అంటాం. ఆ నాన్ ఫెర్రస్ లోహాలు ఎక్కువగా ఎక్కడ లభ్యమవుతాయి అంటే నార్త్ వెస్ట్రన్ బెల్ట్లో లభ్యమవుతాయి. అలాగే ఈ నార్త్ వెస్ట్రన్ బెల్ట్లో మన గృహ నిర్మాణానికి ఉపయోగపడేటటువంటి శాండ్ స్టోన్ అంటే ఇసుక రాయి కానీ, గ్రానైట్ రాయి కానీ మనకి ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో సిమెంట్ పరిశ్రమల్లో ఉపయోగించేటటువంటి డోలమైట్ కానీ అండ్ సున్నపు రాయి కూడా ఈ రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో మనకి ఎక్కువగా లభిస్తుంది. వాస్తవానికి సున్నపు రాయి లాంటివి ఆంధ్రప్రదేశ్, కడప, కర్నూలు శిలల్లో లభ్యమవుతాయి. వీటితో పాటుగా అత్యధికముగా మనకి ఎక్కడ లభ్యమవుతాయి అనేది మనం పరిశీలిస్తే రాజస్థాన్ ప్రాంతంలో మనకి లభ్యమవుతాయి అనేది మనకు అర్థమై ఉండాలి. ఇకపోతే ఇండియన్ ఓషన్ బెల్ట్ అన్న ఇది మనకి తీర ప్రాంతాల్లో విస్తరించింది. మరి ప్రధానంగా సహజ వాయువు, పెట్రోలియం అనేవి మనకి లభ్యమవుతాయని చెప్పాలి. అలాగే అండమాన్ నికోబార్ దీవులు అనేవి మనం పరిశీలించినట్లయితే ఆ అండమాన్ నికోబార్ దీవుల్లో పాస్పేట్ నిక్షేపాలు అనేవి మనకి ఎక్కువగా విస్తరించుంటాయి. ఇది భారతదేశంలో ప్రాంతాల వారీగా ఖనిజాల యొక్క విస్తరణ. ఆ విస్తరణ మొత్తం మనం 6 ప్రాంతాలుగా వర్గీకరణ చేసాం. నార్త్ ఈస్ట్ పెనిన్సులార్ బెల్ట్, సదరన్ బెల్ట్, సెంట్రల్ బెల్ట్, సౌత్ వెస్ట్ బెల్ట్, నార్త్ వెస్ట్ బెల్ట్ అండ్ ఇండియన్ ఓషన్ బెల్ట్. ఏ బెల్ట్లో ఏ ప్రాంతాలు వస్తున్నాయి, ఏ ప్రాంతంలో ఏ ఖనిజాలు ఎక్కువగా లభిస్తున్నాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే నెక్స్ట్ ముఖ్యమైన ఖనిజాలు అనేవి చూసి ఆ ఖనిజాల యొక్క ప్రత్యేకతలు, ఆ ఖనిజాల యొక్క విస్తరణ భారతదేశంలో ఎక్కడెక్కడ విస్తరించింది అనేది మనం చూద్దాం నెక్స్ట్.